ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 తారీఖు వరకు వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్టయితే, ఈ సంవత్సరము ఈ నెలలో వృషభ రాశి వారికి కూడా కొంత మిశ్రమ ఫలితంగానే కనబడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి మనోవిచారం ఈ నెలలో, ఆగస్టు నెలలో కుటుంబంలో కలహాలు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అనుకోని ఆపదలు రావడము, చిక్కులు, ఆపదలంటే చిక్కులు, అనుకోని చిక్కులు రావడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య భంగము కొన్ని దిక్కుల యత్నకార్య విజయము జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో. ఇక ఆగస్టు మాసంలో మొదటి వారము వీరికి చూసుకున్నట్టయితే పశులాభము అంటున్నాడు. పశులాభం అనేటువంటిది అంటే వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు ఆవులు, గేదెలు వీటిని కొనడము, చేయడము ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య సిద్ధి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త వస్తువులు కొనడము మొదటి వారంలో వృషభ రాశి వారు ఆగస్టులో మొదటి వారంలో కొత్త బట్టలు కానీ, కొత్త ఇంట్లోకి కొత్తైన ఒక ఏదైనా వస్తువులు కానీ కొనుక్కోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది వృషభ రాశి వారికి. ఇక ఆగస్టు నెలలో 2వ వారంలో కనుక వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, సంతానం చేత సుఖపడుట జరుగుతుంది. అంటే పెద్దవారైతే కూతుళ్ళు అత్తగారింట్లో కనుక ఉన్నట్టయితే కూతుళ్ళు ఇక్కడికి రావడము, పండుగలు పబ్బాలు ఆగస్టులో వచ్చేటువంటి శ్రావణ మాసం కాబట్టి అన్ని పండుగలే ఉంటాయి. కూతుళ్ళు రావడము, కూతుళ్ళు అల్లుళ్ళు రావడము, అందరితో సంతోషంగా కాలం గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంచెము కుటుంబ కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. దానివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది కొద్దిగా. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. బంధువులందరూ కూతుళ్ళందరూ వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మనమలు మనవరాళ్ళు పెద్దవాళ్ళు అయినట్టయితే మంచిగా ఉంటుంది. ఇక తక్కిన మామూలు వయసు వాళ్ళు వీళ్ళైతే వృషభ రాశి వారికి ఈ నెలలో 2వ వారంలో కుటుంబ కలహాలు రావడము, కొంత మనశ్శాంతి లేకుండా పోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది 2వ వారంలో వృషభ రాశి వారికి. ఇక 3వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే భయంగా ఉంటుంది వృషభ రాశి వారికి. అపకీర్తి, సంఘంలో పలుకుబడి తగ్గేటువంటి ఉంది. ఏదో చెడు పని చేయడము, దానివల్ల డబ్బు నష్టపోవడము, సంఘంలో అపకీర్తి రావడము, అనుకోనేటువంటి ఒక కార్యక్రమంలో మనకు సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమంలో అడుగుపెట్టి దాని విషయం తెలియక డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బు పోవడం వల్ల మనోవిచారము, వృత్తి వ్యాపారాలలో చిక్కులు రావడము, ఏదైనా వృత్తి వ్యాపారం చేస్తే అందులో సహోద్యోగుల వల్ల కానీ సహచరుల వల్ల కానీ చిక్కులు రావడము, ఆర్థికంగా కొంచెం దెబ్బతినడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది 3వ వారంలో వృషభ రాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. కొన్ని పాపకార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారు. అవి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. వాళ్ళ మనోప్రవర్తన ఆ సమయానికి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయంలో కొన్ని పాపకార్యాలు చేయడము, దానివల్ల కీర్తి ప్రతిష్టలు నశించిపోవడము జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చంచల స్వభావం, మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది 4వ వారంలో వృషభ రాశి వారికి. మనశ్చాంచల్యం, తొందరపాటు, ఏది చేయాలన్నా తొందరగా జరిగిపోవాలి, ఆ పని కార్యక్రమం జరిగిపోవాలి. ఈ తొందరపాటు అనేటువంటి ఎక్కువగా ఉంటుంది 3వ వారంలో. ఇలాంటి వాటి వల్ల కొంత అపకీర్తి రావడము, మానసికంగా బాధపడడము, ఆర్థిక పరిస్థితి కుంటుపడడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. శుభాశుభ మిశ్ర ఫలితాలతో ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కొద్దిగా చిక్కులుగానే ఉంటుంది. దాని గురించి భయపడక సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడము, లేదా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము ప్రతిరోజు చదవడము చేసినట్టయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి మీకు ఆస్కారం ఉంది. ఈ వృషభ రాశి వారు ఈ నెలలో అంటే
ఆగస్టు నెలలో సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి సేవ చేసి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర నామాలు గానీ, సహస్రనామార్చన గానీ, లేదా ఇతరత్రా స్తోత్రాలు గానీ ఎన్నో ఉన్నాయి స్వామివారికి సంబంధించినటువంటివి. వాటిని చదువుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్తోత్రము చదువుకోవడం వల్ల వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ ఆగస్టు మాసంలో మనకొచ్చేటువంటి శ్రావణ మాసం కాబట్టి, ఈ వృషభ రాశి వారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఒక మంగళవారాలు ఎన్ని ఉన్నాయో అన్ని మంగళవారాలు ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం గానీ, లేదా పుట్టలో పాలు పోయడం గానీ, పుట్టకు వల్మీక ప్రదక్షిణ అంటారు. వల్మీక పూజ. వల్మీక పూజ చేసుకోవడము, వల్మీకానికి పుట్టకు ప్రదక్షిణం చేయడము, ఇలాంటివి గనుక చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నట్టయితే వాళ్ళకొచ్చేటువంటి ఒక కష్టాల నుంచి ఈ నెలలో ఆగస్టు నెలలో వాళ్ళు బయటపడతారు. సుఖంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఇది శుభం.